జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 విల్ బి లైవ్ సూన్ అని అయితే ఇచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే తెస్తాను. పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, ఒకవేళ వచ్చినట్లయితే మనకి ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను. లేదు రానట్లయితే మీకు వితిన్ ప్రూఫ్తో సహా ఏదైనా సరే వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏదైతే నేను సర్కిల్ చేస్తాను ఈ డేట్ ఒకసారి చూసినట్లయితే 7/2/2025 అయితే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చిందని అయితే చెప్పి చాలామంది యూట్యూబర్లు చేయడం జరుగుతుంది. సో ఇందులో ఒకటి చూడండి, మనకి ఈ 7/2/2025 వచ్చిన నోటిఫికేషన్ అనేది మనకి అప్డేట్స్ ఇవ్వడం కోసం ఇచ్చిందండి. అంటే మనకి అప్లికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, అంతేకాకుండా ఫీ ఎంత ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్ ఉందా లేదా అనే అప్డేట్స్ అన్నీ మీకు ఇవ్వడం కోసం మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 7వ తారీఖున అయితే మనకి రిలీజ్ కాలేదు. ఇదైతే మీకు ఒకసారి ప్రూఫ్తో సహా చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే మీకు వితిన్ ప్రూఫ్తో సహా ఒకసారి చూపించినట్లయితే ఇక్కడ చూసినట్లయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జనవరి 2025 ఇక్కడైతే మనకి ఇచ్చారు కదా డిస్క్రిప్షన్ నోటిఫికేషన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని చెప్పి. సో ఇదే మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఏమని ఇచ్చారో ఒకసారి చూపిస్తాను. బిఫోర్ దట్ ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఇదైతే మనకి ఏమి ఇచ్చారంటే మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 10వ తారీఖున అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, అప్డేట్స్ అనేవి ఇవ్వడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ 10వ తారీఖున అంటే ఇవాళ మనకి ఇంకొద్ది సేపట్లో మనకి మ్యాక్సిమం అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. లేదనుకున్నట్లయితే మ్యాక్సిమం ఏదో టైంలో ఇవాళ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదైతే నేను 10వ తారీఖున అయితే వీడియో చేయడం జరుగుతుందండి, మీరైతే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్లో గ్రామీణ డాక్ సేవక్ అండ్ బీపీఎం అండ్ ఏబీపీఎం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నాడు. అంటే ఇన్ని రకాల వేకెన్సీతో అదే మనకి 32,000 వేకెన్సీతో 37,000 పైగా వేకెన్సీతో మనకి గ్రామీణ డాక్ సేవక్ అండ్ బీపీఎం అండ్ ఏబీపీఎం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటే వేరే యూట్యూబ్ ఛానల్స్ కన్నా ఫస్ట్ మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఇక్కడ మెన్షన్ చేపిస్తున్నానో, మీకు ఏదైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నానో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10/2/2025 3/3/2025 అయితే మనకి లాస్ట్ డేట్ అని అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ కరెక్షన్ డేట్స్ కూడా మనకి ఇచ్చేయడం జరిగింది. 6 నుంచి 8వ తారీఖు వరకు అయితే మీరు మార్చి నెలలో కరెక్ట్ చేసుకోవచ్చు అని కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనకి అప్డేట్స్. ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము. అఫీషియల్ వెబ్సైట్లో ఏమని ఇచ్చారో ఒకసారి చూసినట్లయితే సో ఇంతవరకు చూసారు, మీకు క్లారిటీ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒకసారి మెయిన్ పాయింట్ ఇక్కడ మీకు ఈ జీడిఎస్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో నేను అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడండి, మనకి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు కదా. ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లో మనకి మెయిన్ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 2 లైన్స్ అనేవి స్క్రోల్ అవుతున్నాయి. అందులో ఒకసారి కింద లైన్ చూడండి, ఏదైతే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 విల్ బి లైవ్ సూన్ అని అయితే ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని అయితే ఇక్కడ చెప్పట్లేదు. ఫ్యూచర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కానీ లేదంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని కానీ ఫాలో అవ్వండి అని అయితే చెప్తున్నారు తప్ప మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది మీరు అప్లై చేసుకోండి అయితే చెప్పట్లేదు. ఇక్కడ మనకి క్లియర్గా పాయింట్ అనేది మీకు చూపిస్తాను. ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే నేను రావడం జరిగింది. సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది అఫీషియల్ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకి ఏదైతే మినిస్ట్రీస్ ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ వాటికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా చెక్ చేసుకోవాలి, అది వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీ ఊరి దగ్గరలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి లైవ్లో అఫీషియల్ వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది. కొత్తగా అప్లై చేసుకున్నట్లయితే ఈ పోస్టల్ నోటిఫికేషన్కి మనకి ఏజ్ లిమిట్ ఒకసారి చూడండి. మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. సో ఒకసారి మీరైతే పారాగ్రాఫ్ ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది, అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు, 10th పాస్ మీద మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. అది కూడా మెరిట్ బేస్డ్, ఎగ్జామినేషన్ అనేది ఉండదు. సో మెరిట్ బేస్డ్ నో ఎగ్జామ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ మార్కులు అయితే వచ్చి ఉండాలి. మీ యొక్క 10వ తరగతిలో మీరు చాలా మంచి మార్కులతో పాస్ అయి ఉంటే మాత్రమే మీకు ఈ నోటిఫికేషన్లో ఎక్కువగా ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ పోస్టల్ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో వారందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేంటంటే మనకి నేను 3 సార్లు అప్లై చేశాను, నాకు జాబ్ రాలేదు, 2 సార్లు అప్లై చేశాను, జాబ్ రాలేదు అని చాలామంది అంటున్నారు. దీంట్లో మనకి వాళ్ళు కన్సిడర్ చేసే మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ పైన ఐ కార్డ్స్లో కూడా మీకు ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్లోకి వెళ్ళినా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే మీకు క్లియర్గా చెప్పాను మెరిట్ అనేది ఏ విధంగా తీస్తారు, మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీయడం జరుగుతుంది అనేది అయితే మీకు క్లియర్ కట్గా చెప్పాను. ఎవరెవరికి ఫస్ట్ కన్సిడర్ చేస్తారు, ఎవరెవరికి ఎంత మార్క్స్ ఉంటే తీస్తారు అనేది మీకు ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకసారి మాత్రం తప్పకుండా చూడండి, మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ అయితే వీడియోలో ఉంటుంది.
నోటిఫికేషన్ మనకి ఇంకా రాలేదంటున్నావు కదా, ఓకే మరి నీ మాట ఎలా నమ్మాలంటే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఒకవేళ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది నా మొబైల్లోనే డౌన్లోడ్ చేయాలి కదా, లేదంటే నా యొక్క సిస్టంలో అయితే డౌన్లోడ్ అవ్వాలి కదా. సో ఒకసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇలా క్లిక్ చేయగానే నాకైతే పాత నోటిఫికేషన్ అయితే వస్తుంది, కొత్త నోటిఫికేషన్ అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో దీని ప్రకారం చూసినట్టయితే మనకి నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు. సో మళ్ళీ మనకి ఏదైతే అప్డేట్ అనేది వస్తుందో ఇవాళ మ్యాక్సిమం అయితే వస్తుంది. సో ఇవాళ అయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినట్లయితే మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. రెగ్యులర్గా ప్రతి నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే పోస్టల్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చాలామంది నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి గాబరు పడుతున్నారు, అంటే అప్లికేషన్ పూర్తి చేయాలి లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది, ఇలా మనకి ఇబ్బంది అవుతున్నారు. సో దానివల్ల మనకి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.